లెక్కింపుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఈసారి భారీ ఎత్తున జరిగిన పోలింగ్ అన్ని పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈసారి టీడీపీ జనసేనతో కలిసి కూటమిగా పోటీ చేసిన భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనేత అమిత్ షా నేడు రాష్ట్రానికి వస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల పోలింగ్కు ముందు ప్రచారం చేసి వెళ్లినా ఆయన ఫలితాలకు ముందు మరోసారి వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా దేశవ్యాప్తంగా బిజీగా ఉన్నారు. ఇప్పుడు చివరి దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జూన్ 1వ తేదీన జరగనుంది. నేటితో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో నేటి సాయంత్రం 6 గంటలకు తిరుమలకు అమిత్ షా వస్తున్నారు. కాగా ప్రత్యేక విమానంలో వస్తున్న అమిత్ షా నేరుగా ఒకళమాత గెస్ట్ హౌస్కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. ఆ తర్వాత శుక్రవారం ఉదయం 8:30 శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి రాజ్కోట్కు తిరిగి వెళ్లిపోతారు. అయితే ఈ పర్యటనలో ఎన్డీఏ మిత్రపక్ష నేతలు చంద్రబాబు, పవన్తో భేటీ ఉంటుందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రైట్, ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే రాష్ట్రంలో ఈసారి భారీ ఎత్తున జరిగిన పోలింగ్ నేపథ్యంలో అన్ని పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈసారి అమిత్ షా కూడా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మరి అమిత్ షా నేడు రాష్ట్రానికి రావడం ఒక డిస్కషన్గా మారింది, అదొక ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా మారింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి, అమిత్ షా రాక అనేది ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశంగా మారింది, వివరాలేంటి? జ్యోతి, దేశంలో చివరి దశ పోలింగ్ కు ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో అమిత్ షా ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. దీనికి స్వాగతం పలికేందుకు ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు రేణిగుంట ఎయిర్పోర్ట్ ని చేరుకోబోతున్నారు. అయితే అమిత్ షా ఇటీవల జరిగినటువంటి ఇంటర్వ్యూస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అత్యధిక మెజార్టీతో అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని పదే పదే చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు సాయంత్రం దర్శనానికి తిరుమల శ్రీవారి దర్శనాని కోసం వస్తున్నారు. అయితే ఆయన ఎటువంటి రాజకీయమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేదు. సాయంత్రం 6:30కు రేణిగుంట విమానాశ్రయం చేరుకునే అమిత్ షా నేరుగా 7:30 తిరుమలకు చేరుకుని తిరుమలలోని ఒకళమాత గెస్ట్ హౌస్ లో ఆయన రాత్రి బస చేయనున్నారు. అయితే శుక్రవారం ఉదయం, రేపు ఉదయం 8:30 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోబోతున్నారు. దర్శనం అనంతరం 12:30 గంటలకు ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోబోతున్నారు. అయితే ఈ ఎంటైర్ టూర్ లో ఆయన ఎక్కడ కూడా పొలిటికల్ గా ఎటువంటి సమావేశం అయ్యే అవకాశాలు లేవు. కానీ అంతర్గతంగా బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులకు మాత్రం కౌంటింగ్ రోజు ఏ విధంగా వ్యవహరించాలి, పోలీసులతో గానీ ఇతర అధికారులతో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, వాటికి సంబంధించి పర్యవేక్షిస్తున్నటువంటి ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఎటువంటి సపోర్ట్ మనం తీసుకోవాలి, అంటే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జరిగినటువంటి హింస, ఆ తర్వాత కొనసాగుతున్నటువంటి దాడులతోటి ఏ విధంగా కౌంటింగ్ ఇంక అధికారులు ఏర్పాట్లు చేశారు, వాటిని ఎదుర్కోవడానికి అంటే వైసీపీ అంటే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల మనం రూల్స్ పాటించడానికి కాదు, రూల్స్ వ్యతిరేకించడానికి అనేసి చెప్పి ఎవరైతే అడ్డుకోగలుగుతారో అటువంటి వారి ఏజెంట్లు ఉండాలనేసి చెప్పి పిలిపివ్వడం చర్చనీయాంశంగా మారింది. వీటన్నిటిని కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలి, వారి మీద ఏ మేరకు సమర్థవంతంగా పనిచేసేదానికి అవసరమైనటువంటి ఆదేశాలను మాత్రం ఖచ్చితంగా అమిత్ షా ద్వారా ఎన్డీఏ కూటమి నేతలు చెప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపించినాయి. దీంతో అమిత్ షా కౌంటింగ్ కి ముందర ఆయన రావడం అనేది మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా మారుతున్నటువంటి ఫలితాలను
సూచించేదానికి సూచిస్తున్నాయని చెప్పుకోవచ్చు జ్యోతి. అంటే మున్రాజ్ లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? అలాగే ముఖ్యంగా బీజేపీ నేతలతో కానీ లేదా ఎన్డీఏ మిత్ర పక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కానీ ఒక ఏమైనా కీలక మీటింగ్ కూడా ఛాన్సెస్ ఉందా? జ్యోతి, అమిత్ షా రేణిగుంట విమానాశ్రయం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు చేరుకున్నాక సాయంత్రమే ఆలోచిస్తారా, లేక రేపు దర్శనం అనంతరం నేతలతో భేటీ అవుతాననే దానిపైన బీజేపీ వర్గాలు స్పష్టత ఇవ్వడం లేదు. అయితే సహజంగా రాత్రి భోజనం తర్వాత ఆయన రెస్ట్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో రేపు ఉదయం 8:30 గంటలకు స్వామివారి దర్శనం అనంతరం ఆయనతో తిరుపతికి సంబంధించి కానీ అలాగే రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వర్ కూడా అమిత్ షా స్వాగతానికి వస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈయన స్పష్టంగా ఇప్పటికే ఏ అంశాలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాలి, దానికి సంబంధించినటువంటి ఎవరికి సూచనలు ఇవ్వాలనే దాని మీద కూడా స్పష్టంగా నివేదిక రెడీ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీంతో అమిత్ షా రేపు ఉదయం ఖచ్చితంగా కొంతమంది అంటే ముఖ్య నేతలతో ఎన్డీఏకి సంబంధించి టీడీపీ అలాగే జనసేనకు సంబంధించిన కీలక నేతలతో పాటు బీజేపీకి సంబంధించిన నేతలంతా కూడా అమిత్ షాతో భేటీ 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే ఆయన టైం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ కొద్దిపాటి సమయాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఎటువంటి డైరెక్షన్స్ ఇప్పించుకోవాలనే దాని మీద నేతలు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. దీంతో కౌంటింగ్ రోజు ఎలాగైనా సరే అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలవరించి ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించే విధంగా చూస్తే చాలు, తక్కిందంతా కూడా జనం తమకు అనుకూలంగా ఓటు వేశారనే భావనలో ఎన్డీఏ కూటమి నిశ్చితాభిప్రాయంతో ఉంది. దీంతో ప్రశాంత కౌంటింగ్ అలాగే కౌంటింగ్ లో అధికార పార్టీ చేసే అక్రమాలను అడ్డుకునే విధంగానే అమిత్ షాకు వీళ్ళు సూచించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మున్రాజ్. రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకార